అమ్మ ఇక్కడ మీ ఎంపీ ఎవరో తెలుసా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజెంట్ అయితే. అంటే ఎంపీగా తెలుసు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారికి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడైతే బుర్రనరసయ్య గౌడ్ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటున్నాం బీజేపీ తరఫున. బీజేపీ అభ్యర్థి నరసయ్య గౌడ్. ఎందుకని బూర నరసయ్య గౌడ్ గారు గెలుస్తారు? ఎందుకు బూర నరసయ్య గౌడ్కి ఓట్లు వేస్తారు మీరు? అయితే గతంలో ఆయన ఎంపీ ఎక్స్ ఎంపీ కదా, కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి ప్రజలను ఆదుకుంటున్నాడు అప్పుడప్పుడు. కాబట్టి ప్రజల్లో ఆయన పేరు ఉన్నది కాబట్టి ఆయన గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. గతంలో ఎక్స్ ఎంపీ అని మీరే అంటున్నారు కదా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి? మీకు బూర నరసయ్య గౌడ్ గారు హయాంలో మీకు జరిగినటువంటి మీరు ఏమన్నా లబ్ధి చెందారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఎయిమ్స్ కట్టాడు. ఇప్పుడు ప్రజలకు అదైతే అందుబాటులో ఉంటుంది. ఎయిమ్స్ అయితే భువనగిరి దగ్గరది బీబీ నగర్ ఎయిమ్స్, మళ్ళీ అట్నే కాలేజీలు కట్టిండు కదా, అందరికి అందుబాటులో ఉన్నట్టే కదా. కాలేజీలు అయినా ఎయిమ్స్ అయినా అందరికి కావాల్సింది విద్య అంతే కదా. ఆ రెండు ముఖ్యం మనకి. అవి అందుబాటులో రెండు ఉన్నాయి కాబట్టి ఇంకేం ప్రజలలో కోరుకునేది ఏముంది? కావాల్సినవి రెండు కాబట్టి మనకు. ఇప్పుడు విద్యా వైద్యం మన బూర నరసయ్య గౌడ్ గారి హయాంలోనే వచ్చినాయి అంటారా ఇక్కడ ఉమ్మడి భువనగిరి జిల్లాలో? ఆయన హయాంలో వచ్చినాయి అప్పుడు. సరే, ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు మన భువనగిరి అంటే మాత్రం కాంగ్రెస్ కి కంచుకోట అన్నట్లు కూడా చాలా మంది మాట్లాడారు. ఇది అవాస్తవం అంటారా? కాంగ్రెస్ కంచుకోట అంటే ఇప్పుడు మొన్న ఏదో ఆరు ఉచిత పెట్టిండు కదా రేవంత్ రెడ్డి మహిళలకి, దాంతో గాలిలాగా వచ్చేసింది. అంతమందికి ఏం కాంగ్రెస్ కంచుకోట ఏం లేదు ఇక్కడ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాకపోతే ఎంపీ ఒకసారి ఓడిపోయిన కాడ ఎమ్మెల్యేగా ఆయనకి ఎంపీకి ఇచ్చారు టైం అట్లా. ఎంపీకి ఇచ్చారు, ఎంపీ గెలిచిండు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇక్కడ భువనగిరి జిల్లాలో అభివృద్ధి జరిగిందా జరగలేదా? అండ్ ఇంకోటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హయాంలో ఇక్కడ జరిగినటువంటి పనులు ఏంటి? ఆయన చేసాని చేయనటువంటి పనులు ఏంటి మీకు ఏం తెలుసా? ఆయన అయితే ఇక్కడ ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏం పనులు చేసిండు, ఎంపీ చేసిండు అని ప్రజల్లో అయితే వినికిడైతే లేదు. అది మాకైతే తెలియదు. ఇప్పుడు చేసాని చేయనటువంటి పనులు కానీ, ఇప్పుడు శంకుస్థాపన అయ్యి కూడా ఇట్లా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కానీ, ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇక్కడ ఉమ్మడి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు పేద ప్రజలకు కొన్ని నష్టాలు ఉంటాయి, కష్టాలు అన్నట్టు. వాళ్ళ కష్ట నష్టాన్ని అయితే వాళ్ళు తీర్చాలా. మా బాధ వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ఎంపీ ఉన్నప్పుడు, ఆయనే చేయనప్పుడు ఎంపీ ఉంటేంది ఏముంటేంది అని అంటారు. కాబట్టి పేద ప్రజలను అయితే ఆదుకోవాలి కదా. నాకైతే ఆదుకున్నట్టుగా ఎక్కడ అనిపించలేదు ఆయన పేరు అయితే. సరే అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ప్రధాన పార్టీల నుంచి కూడా తలబడతా ఉన్నారు. ఇక్కడ కొంతమందిని అడిగితేనేమో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు, కొంతమంది ఏమో ఇప్పుడు మీరు కూడా బీజేపీ అంటున్నారు. మరి బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఇక్కడ గెలిచే అవకాశాలు లేవా? ఒకవేళ లేకపోతే ఎందుకు లేవు? ఇప్పుడు ఇక్కడ క్యామ మల్లేష్ కదా ఇప్పుడు అభ్యర్థి అయినా బీఆర్ఎస్ తరఫున. ఆయన ఎవరికైనా క్యాండిడేట్ తెలుసా? ఎవరికి తెలియదు. ఈయనంటే ఇంతో అంతో గతంలో చేసిండు ఎక్స్ ఎంపీ కాబట్టి. బుర్ర నరసయ్య గౌడ్ అంటే అందరికి పేరు గాంచిండు, డాక్టర్గా ఉండి పేద ప్రజలకు ఏదైనా మాకు కష్టం వచ్చిందంటే ఆదుకోవడము. కాబట్టి ఆయనను నిలబెట్టుకోవాలని ప్రజల్లో అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. ఈసారి ఏమేమన్నా మోడీ ఒక సంక్షేమ పథకాలను చూసి, ఆయన అక్కడ పైన ఉన్నాడు కాబట్టి ఆయనను చూసి ఈసారి బుర్ర నరసయ్య గౌడ్ని అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. మీ ఎంపీ అభ్యర్థి బుర్ర నరసయ్య గౌడ్ గారిని చూసి ఓట్లేరా? బీజేపీ మన కేంద్రంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేస్తారంట. నరేంద్ర మోడీని చూసి కూడా ఓట్లేస్తారు ఇక్కడ. కొన్ని ఆయనను చూసి ఓట్లు పడతాయి ఇక్కడ, కొన్ని అభ్యర్థిని చూసి పడతాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు మన దేశాల ప్రపంచాలలో మన భారతదేశం ముందుంది, ఉందా లేదా? మరి ఎవరు తీసుకొచ్చారు? మోడీ తీసుకొచ్చిండు. మనకు వ్యాక్సిన్ ఇప్పించిండు మోడీ. కరోనా కష్టకాలంలో బియ్యం ఇచ్చిండు. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు పెంచిండు. 0 అకౌంట్ తెచ్చిండు. మన కరోనా కాలంలో 1500 రూపాయలు మహిళలకు వేసిండు. మరి ఏ ప్రభుత్వం వేసింది? ఎవరైనా వేసిరా? ఇప్పుడు మోడీ గురించి కొన్ని ఇప్పుడు అయోధ్యను కట్టి రామ మందిరాన్ని కట్టిండు. 500 సంవత్సరాల క్రితం ఉన్న అయోధ్య మందిరాన్ని మరి 500 సంవత్సరాల నుంచి మన ఇప్పుడు 60 ఏళ్ళ 70 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఏమన్నా అయోధ్యను తీసుకొచ్చిరా? చెప్పండి. బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీజేపీకి అంత లేదు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దే ట్రై చెయ్యి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇగో ఏమంటారంటే ఎన్నో వాళ్ళు గెలిచే వాళ్ళను
కాళ్ళు ఇరగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏదేమైనా బుర్ర నరసయ్య గౌడ్ గెలుస్తుంటాడు. వాళ్ళు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ మధ్యలో బీజేపీ మధ్యలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బుర్ర నరసయ్య గౌడ్ గెలుస్తాడు. ప్రధానమంత్రి చేసే సంక్షేమ పథకాల గురించి చూసైనా ఈయన చేసిన పనుల మీదనైనా 2 పనులు ఉన్నాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా, ఇక్కడ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మేమే జెండా ఎత్తుతాం, జెండా బాదుతాం అని చెప్పేసి అంటుండే కదా, అది అయ్యే పని అవుతుంది అంటారా? ఫస్ట్ అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది, ఏకగ్రీవంగా గెలుస్తున్నాయి బీజేపీ ఎంపీ. మరి ఆయన ఎట్లా వస్తా అనుకుంటుండు? ఏం పనులు చేసిండని రాజీవ్ గాంధీ? అలాది కుటుంబ పాలన, అలా కుటుంబం గురించి చూసుకుంటారు. వాళ్ళు మోడీ ఎట్లా ఉందా కుటుంబ పాలన? సరే అమ్మా, ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు ఇక్కడ మొత్తం ఉమ్మడి భువనగిరి జిల్లాలో? బుర్ర నరసయ్య గౌడ్ గెలుస్తాడు.